నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో మోనాలిసా గురించి చర్చ జరుగుతోంది. ఆమె ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అభ్యంతరకరం అంటూ చాలామంది హిందూ యువకులు రీల్స్ చేస్తున్నారు, ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. నేను హిందూ యువతను ఒకటి ప్రశ్నిస్తున్నాను. మీకు మంచి జాబ్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు ఎంతమంది హిందువులలో పేద అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు? మోనాలిసాను ప్రేమలోకి దింపినటువంటి ముస్లిం అబ్బాయిలాగా మీరెందుకు ప్రవర్తించట్లేదు? ఇది హిందువుల లోపం. హిందువులలో యువకులు ఇంకా కులం పట్టింపులు, మతం పట్టింపులు, చదువు, క్యారీర్, సంపాదించాలి, అమ్మా నాన్న చూసిన సంబంధం పెళ్లి చేసుకోవట్లో తప్పులేదు, దాన్ని నేను ఖండించట్లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం మరి మనలో ఉన్నటువంటి పేదవాళ్ళను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు? అలాగే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ తమలో కలుపుకుంటున్నారు, మన మతస్థులని వాళ్ళు కలుపుకుంటున్నారు. మనం ఎందుకు కలుపుకోలేకపోతున్నాం? మన అమ్మాయిల్ని మనమే, మన కులము అని చెప్పుకునేటువంటి అమ్మాయిల్ని ఇంట్లో ఎలా వేధిస్తున్నారో నాకు రోజు 10 కేసులు వస్తుంటాయి. విశాల హృదయం అనేది లేనంత వరకు హిందూ మతము సంకుచితంగానే ఉండిపోతుంది. కాబట్టి మనము ఆలోచించాల్సింది ఏమిటి అంటే అందరినీ కలుపుకుపోయే తత్వం రావాలి. ఈ తత్వం కొన్ని కులాలలో వచ్చింది. నిజానికి ఒకప్పుడు అగ్రవర్ణాలు అని చెప్పేటువంటి చాలా కులాలలో ఇప్పుడు ఇతర కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళలో కలుపుకొని వాళ్ళకు గొప్ప జీవితాన్ని ఇస్తున్నారు. సరే, ఆ కులాల పేర్లు చెప్పలేను, కానీ చాలా కులాలలో వచ్చింది. కాబట్టి అందరూ మనం ఆలోచించాల్సింది, ఎదుటివాడు లవ్ జిహాద్లో దింపుతున్నాడు అంటే మనం ఎందుకు దింపకూడదు? పాత బస్తీ నుంచి చాలామంది అమ్మాయిల్ని బ్రోకర్ల ద్వారా విదేశాలకి అమ్మేస్తున్నారని మనకి టీవీలో వార్తలు వస్తున్నాయి, వార్తాపత్రికల్లో వస్తుంది. మరి అది ఆపి మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ప్రభుత్వం యొక్క సహాయం మనం ఎందుకు కోరుకోకూడదు? పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం మనం ఎందుకు తీసుకోకూడదు? కాబట్టి మనము బాధితులం అంటే మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది. బాధితుల నుంచి బాధ్యులముగా మారినంత వరకు వ్యవస్థలో మార్పు రాదు. కాబట్టి ఒకసారి హిందూ యువత ఆలోచించండి. ధన్యవాదం.